ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ టెంపుల్ గ్యాలరీ అని చెప్పొచ్చండి. ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. చాలా మంది గతసారి నేను వీడియో చేసినప్పుడు అడ్రస్ ఎక్కడ అని అంటున్నారు. పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు, ఎంతో మందికి తెలుసు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అంటే ఏంటి, టెంపుల్ అని ప్రత్యేకించి ఎందుకు అంటాను అనేది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు నిజమేనమ్మా అది టెంపుల్ లానే ఉందని చెప్పి నాకు చాలా పర్సనల్గా కామెంట్స్ చేశారు. నిజమేనండి, వచ్చిన తర్వాత అర్థమైంది. ఏదైనా గుడికి వెళ్తే మహా అయితే 2-3 దేవీ దేవతలను దర్శించుకుంటాం. ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళు మనకి దర్శనం ఇస్తారు. ప్రతి ఒక్క పటంలో దేవతలను చూస్తూ ఉంటే ప్రాణం పోసినట్టుగా వాళ్ళు నిజంగా అక్కడే కూర్చుని ఉన్నారు మనల్ని దీవించడానికి అని అనిపిస్తుంది. అటువంటి చిత్రాలను వేసింది మనందరికి ఎంత కళ్ళకు కట్టినట్టుగా దేవీ దేవతల దర్శనం ఇప్పిస్తుంది డాక్టర్ పిజి కేశవులు గురుస్వామి వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు మీరు కామెంట్స్లో అడిగినవి ఆ సందేహాలన్నీ ఇవాళ వీడియోస్లో నివృత్తి చేయబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. కలవడం మరొకసారి కృతజ్ఞతలు సమయం ఇచ్చినందుకు. అలాగే ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు, ఇలాంటి చిత్రపటాలు మా ఇంట్లో పెట్టుకోవచ్చా అండి? కొంతమందిని అడిగితే ఇదెందుకు పెట్టుకున్నారు అని అడుగుతూ ఉంటారు. అక్కడ ఒక సందేహం ఏర్పడిపోతుంది, అమ్మో పెట్టుకోవడం వల్ల ఏమన్నా జరుగుతుందా అంటే దానికి తగ్గట్టుగా మేము పూజ చేయమా, అసలు ఈ గదిలో ఇలాంటి పటాలు పెట్టొచ్చా, ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదని ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి మాకు. అందులో భాగంగా హనుమంతుల వారి చిత్రపటం ఖచ్చితంగా అందరి ఇళ్లల్లో ఉంటుంది, కానీ విశేషంగా ఉన్నటువంటి హనుమాన్ని మాత్రమే పెట్టుకోవాలి, ఉగ్రంగా ఉన్న హనుమాన్ని పెట్టుకోకూడదని, కేవలం రాముల వారి దగ్గర ఉన్న హనుమంతుడిని పెట్టుకోవాలని, ఇలా ఏకముఖం అని పంచముఖం అని ఇలానే ఉండాలని చెప్తూ ఉంటారు. అసలు హనుమంతుడి వారి ఎలాంటి రూపం ఇంట్లో ఉండాలండి? ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే జై హనుమ అంటూ కేకలేస్తుంటారు, జై రామ్ జై శ్రీరామ్ అంటుంటారు. ఈ మధ్య అది ఒక ఉధృతమైన ఒక భక్తిభావంతో ఒక మార్పు అయితే వచ్చింది, పెను మార్పు వచ్చింది. ఆధ్యాత్మికంగా ఆ మార్పు మంచి మార్పు. ముఖ్యంగా కొందరు తెలియక ఏం చేస్తుంటారంటే హనుమంతుడి చిత్రాన్ని గుమ్మం పైన పెట్టి కింద నడుస్తూ ఉంటారు. గుమ్మం పైన పెట్టి కింద నడుస్తూ ఉంటే అది తప్పు. ఎందుకంటే ఆయన పాదాల కిందే శనీశ్వరుడు అనే తత్వం ఛాయా దోషం ఉంది. ఆ పాదాల కింద నుండి నడవకూడదు. మొదట అది మనం తీసుకోవాలి. అంటే ఆ ఛాయా తత్వం అనేది మనకు సహస్రారానికి అంటకూడదనే ఉద్దేశంతో అది కొందరు గురువులు అంటుంటారు. కాబట్టి ఎప్పుడు కానీ గుమ్మం పైన ఆ హనుమంతుడి చిత్రాన్ని పెట్టకూడదు. ఇంకొందరు అయితే ఆరోగ్య భాగ్యానికి ఏమైనా చిత్రం ఉందా గురువు గారు అని అడుగుతుంటారు. పచ్చటి వర్ణంలో ఉన్న హనుమంతుడిని సంజీవిని హనుమాన్ అంటుంటాం. సంజీవిని పర్వతం పట్టుకొని ఆయన గదను పట్టుకొని బలంగా దృఢంగా కనిపిస్తాడు. ఆ స్వామిని కూడా ఆరాధించుకోవచ్చు. ఆరోగ్యాన్ని ప్రసాదించే సంజీవిని తత్వం ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి అటువంటి సంజీవిని హనుమాన్ని పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. ఇంకొకరికి నిశ్చలమైన మనసు కుదరటం లేదు, ఏకాగ్రత కుదరటం లేదు, భక్తిభావం కలగటం లేదు, మా అబ్బాయికి ఏదైనా చిత్రం చెప్పండి అంటుంటారు. ధ్యాన హనుమాన్ అని ఉంది, ఆ చిత్రం పెట్టి కూడా ఆరాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా వాస్తు దోషాలతో ఉన్న ఇంట్లో హనుమంతుడు రాముడి పాదాల చెంత కూర్చొని సేవ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఆయన ఎప్పుడైతే మోకరిల్లి కూర్చుంటాడో ఆ స్థానం మహా బరువైన స్థానంగా మారిపోతుంది. నైరుతి దిశలో కానీ పడమటి దిశలో కానీ యజమాని బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే శ్రీరామ పట్టాభిషేకం పెట్టుకోవాలి. అందులో హనుమంతుడు మోకరిల్లి ఆయనకు పాదసేవ చేస్తున్నట్టు కనిపించాలి. ఆ బరువు విపరీతంగా పడమటి వైపు పెరగటం వలన వాస్తు దోషం కూడా తగ్గి వారికి చక్కటి ఫలితాలు వస్తాయి. అది కొందరు ఏంటంటే తెలియక ఉత్తరం వైపు దక్షిణం వైపు పెడుతుంటారు. పడమటి వైపు మాత్రమే ఉంటే చాలు, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇంకా అక్కడ పెట్టడానికి అవకాశం లేదు అన్నప్పుడు మరొక ఆప్షన్ ఏంటంటే వాయవ్య దిశలో ఉత్తర పడమర కార్నర్లో ఆ మూలను పెట్టవచ్చు.
ఆ స్వామిని అక్కడ వాయు స్థానంలో పెట్టడం వలన వాయు పుత్రుడు కాబట్టి మనకు చక్కటి ఆక్సిజన్ అందటము, వాయు తత్వం అందటము, అందరికీ ప్రాణవాయువు ముఖ్యమైనది కాబట్టి మనలోని పంచ ప్రాణములు అన్ని వాయువులు, ఉదాన వాయువు, సమాన వాయువు, ఇవన్నీ మంచి శక్తివంతంగా ఉంటాయి. అక్కడైనా హనుమంతుడిని పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామిని, మనలో 5 ఎలిమెంట్స్ అనేది, పంచభూతాలు అనేది శక్తివంతంగా ఉండాలి. భూతత్వం కానివ్వండి, జలతత్వం కానివ్వండి, అగ్నితత్వమైన, వాయుతత్వమైన, ఆకాశతత్వమైన శక్తివంతంగా ఉండాలంటే ఇటువంటి పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టి మనం ఆరాధన చేసుకోవచ్చు. అందులోనే వారాహ ముఖతత్వంతో ఆయన హనుమంతుడు ఉన్నాడు, గరుడ ముఖతత్వంతోనూ ఉన్నాడు, సర్పదోషము రాకుండా గృహయోగం కలగడానికి కూడా వారాహస్వామి, ఆ తర్వాత నరసింహస్వామి ఉన్నాడు, హయగ్రీవుడు జ్ఞానకారకంగా ఉన్నాడు, అభయహస్తంతో హనుమంతుడు ఉన్నాడు. కాబట్టి ఈ పంచముఖ హనుమాన్ పెట్టి ఆరాధించుకోవడం మనలోని పంచభూత తత్వములు శక్తివంతంగా సమతుల్యంగా ఉంటాయి. అనారోగ్య దోషాలు అన్నవి రావు. ఆయన్ని కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఇలా రకరకాల హనుమంతులు ఉన్నారు. ముఖ్యంగా మనకు 3వ నేత్రంలో ఆ స్వామిని దర్శించుకోవాలి, నేను ఒక చిత్రం వేయాలి, ఆ చిత్రం నాకు అగుపించాలి అన్నప్పుడు మనం ఈ వేలిని ఈ ముక్కు దగ్గర బ్రిడ్జ్ ఉంది కదా, దాన్ని అక్కడ నొక్కి హనుమంతుడి శిల్పశాస్త్ర ప్రకారము కొన్ని చిత్రాలు చూశారంటే ఇలా ఉంటుంది. ఈ మధ్య వేలితో ఇలా నొక్కి పెట్టి ఈ ఎక్కడైతే ఈ నాసిక స్థానం ఉందో ప్రారంభం అవుతుందో అక్కడ నొక్కి పెట్టి ఆ పెదవి పై భాగంలో ఉండే నొక్కు దగ్గర నొక్కటం జరిగితే అది వినయంగా ఆయన రాముడి ముందు ఇలాగే ఉంటాడు. అది ఈ ముద్రను చేసినప్పుడు ఆయన భవిష్యత్ బ్రహ్మ, చిరంజీవి. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా రామ 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 అంటూ ఇప్పటికీ ఆయన ఉన్నాడు. కాబట్టి అటువంటి శక్తివంతమైన స్వామి కూడా అంత శక్తి ఉన్నా కూడా ఆయన ముందు వినయంగా ఉండే ఆ హనుమంతుడు ఈ ముద్రతో ఉంటాడు. ఇక్కడి నుండి మన తిలక స్థానం వరకు ఆజ్ఞాచక్రంలో, మనోనేత్రంలో మనం ఏదైనా చిత్ర దర్శనం చేసుకోవచ్చు. నాకు 3వ నేత్రంలో కనిపించిందండి అంటుంటారు కొందరు. చెప్తారు. అగుపించేది అంత సులభంగా కనిపించేది కాదు. మనోనేత్రం అనేది అంత సులభమైన పని కాదు. ఏదో 4 యూట్యూబ్లో చూసి కొందరు ఏదో చెప్పేస్తుంటారు, కానీ ఎంతో సాధన చేయాలి. ఆ లోపల ఉన్న వెలుగును దర్శించుకోవాలి. ఆ వెలుగులో మనం ఆ మూర్తులను దర్శించుకోగలగాలి. ఆ సంకల్ప బలంతో వాళ్ళు ఇలా ఉంటారని వాళ్ళకు ఒక రూపకల్పన చేయాలి. అప్పుడే దానికి ఒక ఆకృతి అన్నది మనకు అగుపిస్తుంది. ఆ ముద్రతో మనం కనుక చేయగలిగితే, ఆ హనుమంతుల వారి ఆజ్ఞతో నేను రాముడిని చిత్రిస్తున్నాను, ఆజానుబాహువుగా కోదండరాముడు ఎలా ఉండాలి అని చిత్రిస్తున్నాను అనుకుంటూ చేయాలి. అప్పుడే ఆ చిత్రం అందంగా తయారవుతుంది. ఆ హనుమంతుడిని ఆ విధంగా ముద్రతో ఉన్నట్టుగా మనం కూడా ఆ వినయంతో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వంతోనే మనము ఆ ముద్రను అప్పుడప్పుడు చేసుకోవచ్చు, దర్శించుకోవచ్చు. శ్రీరామ అన్న, హనుమ అన్న, ఏ అమ్మవారినైనా కూడా దర్శించుకోవచ్చు. అటువంటి శక్తి తత్వం కలిగిన హనుమంతుడు అంత మహాబలశాలి, బాహుబలి. ఇటువంటి శక్తివంతుడు తన శక్తి తనకే తెలియదు, నిగర్విగా ఉండే వ్యక్తి. అటువంటి మహానుభావుడు ఒక బంటుగా రాముడి దగ్గర చేరాడంటే ఇంకా హనుమంతుడి యొక్క ప్రభావం ఎటువంటిది అనేది, భవిష్యత్ బ్రహ్మగా ఈనాటికి కొలవబడుతున్నాడంటే ఆ కపి రూపంలో. అందుకనే శ్రీకృష్ణుడు జెండాపై కపిరాజును ప్రతిష్ట చేసుకుని రథం తోలటంలో కూడా ఉద్దేశమే ఉంది, విజయం కలగడానికి. ఆ స్వామిని అనుగ్రహం కోరుకుంటూ మనము దేహబలం కావాలి, గృహబలం కలగాలి, అన్నింటా విజయం కలగాలి. రాముడు తోడై ఉన్నాడు,
ఒక అన్న అంటే రాముడిలాగా మనం ఉండాలి, ఒక తమ్ముడు అంటే లక్ష్మణుడిలా మనం ఉండాలి, భార్య అంటే సీతమ్మలాగా మనం ఉండాలి, బంటు అంటే నమ్మిన బంటు అంటే హనుమంతుడు ఇలా ఉండాలి అనుకుంటూ మనం ప్రార్థన చేసుకునే సందేశాత్మక చిత్రమే రామ పట్టాభిషేకం. అటువంటి సందేశం ఉన్న చిత్రాలు మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేవు. కాబట్టి ప్రతి ఇల్లాలు కూడా ఒక చిత్రకారిణి. ప్రతిరోజు నిత్యము చిత్రాలు వేస్తూనే ఉంటుంది రంగవల్లుల రూపంలో. అటువంటి రంగవల్లులు చూస్తూ మా అమ్మ ముగ్గులు వేసేటప్పుడు చూస్తూ ఇంత అందంగా ముగ్గులు పిండితో వేస్తున్నారు, మనం పేపర్ పైన ఎందుకు చిత్రించకూడదు అనుకుని చిన్న వయసులో చేసేవాళ్ళు. అది ఒక స్ఫూర్తి. ఉగ్గుపాలతో అమ్మ దగ్గర నుండి నేర్చుకున్న విద్య అదే. కాబట్టి ఆ చిత్రీకరణ అనేది ప్రతి ఇంట ప్రతి ఇల్లాలు చేసే పని. ప్రతి ఇంట్లోనూ ఒక చిత్రకారిణి ఉంటుంది. ఒక ఆ ఇల్లాలు మొదట తన్ను తాను చిత్రించుకుంటుంది, ఒక క్యాన్వాస్ పెయింటింగ్ లాగా. కాటుక పెట్టుకోవడం కానీ, తిలకం పెట్టుకోవడం కానీ, అలంకరణ కానీ, పుష్పాలు ధరించడం, రంగుల వస్త్రాలు ధరించడం కానీ, నగలతో అలంకరించుకోవడం కానీ అన్నీ ఒక అమ్మవారి విగ్రహం లాగా తయారవుతారు. ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు అంతే. ఒక లక్ష్మీకరంగా తయారవటమే మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదు. ఏ స్త్రీమూర్తి రాదు. ప్రతి ఇంట్లో ఒక చిత్రకారిణి, ఒక అమ్మగా ఉంది. కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే మన పూర్వీకులు మనకు అందించిన సనాతన ధర్మంలో మర్మాలు. అవన్నీ మనం తెలుసుకోగలిగితే, ప్రతి చిత్రంలో ఒక్కొక్క సందేశాన్ని అర్థం చేసుకోగలిగితే ఎన్నెన్నో మర్మాలు ఉన్నాయి. ధర్మాల్లో మర్మాలు మనం తెలుసుకోవాలి. చాలా విషయాలు ఎప్పుడు అడిగినా చాలా చక్కగా ఓపికగా చెప్తూ ఉంటారు గురువు గారు. ఇంకా ఎన్నో సందేహాలు ఉంటాయి, మరొకసారి మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. అప్పుడు ఇంకా విశేషంగా మీరు చెప్పిన విధంగా, అలాగే నక్షత్రాలకి సంబంధించి దేవతలు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఎటువంటి అసలు పూజా మందిరం ఎలా ఉండాలనేది తదుపరి వీడియోలో మనం మాట్లాడుకుంటాం. తప్పకుండా. చాలా సంతోషం. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.